జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గజంగి నందయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత జరిగిన 90 గ్రామ పంచాయతీలకు గాను 64 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. రెండో విడత ఎన్నికల్లో కూడా 101 గ్రామాలకు గాను 90 నుంచి 95 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. స్వగ్రామమైన పొలాసలో కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలియజేశారు. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాల నియోజకవర్గం కాకుండా జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రంలో కొనసాగుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండో విడత ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో 101 గ్రామాలకు ఎలక్షన్ జరుగుతుంది. 101 గ్రామాలకు గాను 90 నుంచి 95 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ సర్పంచుల అభ్యర్థులే గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల సంది ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండ్రో, ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రెండోది 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మూడోది వచ్చేసి 500 రూపాయల సిలిండర్. ఇదే కాకుండా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానీ అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకుండా ఉన్నదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 8 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అట్టి అవకాశంలో పొలాస గ్రామంలో మంచి మెజార్టీ తోటి మా అభ్యర్థి అయినటువంటి నా మిత్రుడు మిల్కూరు శంకరయ్య గారు, అట్లాగే మాకున్న కార్యక్రమం మా మాజీ